నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని, సంక్రాంతి తర్వాత నుంచి ప్రతి జిల్లాకి ప్రతి నియోజకవర్గానికి వచ్చి పోరుబాటు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లి కూర్చోవడం మనం చూసాం. మరి సరే, అది అయిపోయింది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి మేము పోరుబాటు చేస్తున్నాము, ఫిబ్రవరి 5వ తేదీన జనాల్లోకి వస్తున్నామని మళ్ళీ ప్రకటించారు. సరే, ఈసారైనా జనంలోకి వస్తారు అనుకుంటే అది కూడా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి అసలు జనాల్లోకి రావడానికి ఎందుకు అంత భయపడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది సార్ వైసీపీ. సరే, అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించారు. సార్, అప్పటి నుంచి కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది అని చెప్పిన వైసీపీ, మేము ప్రజల్లోకి వచ్చి పోరుబాటు చేస్తున్నామన్న వైసీపీ అసలు జనాల్లోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత భయపడుతున్నారు? ఏంటి సార్ అసలు? ఈ మాటలు నేను ఖండిస్తున్నాను శ్రావణి. వచ్చాడు పాపం. మొదటిసారి ఏమో ఆ పిన్నిల్ని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకోసారి ఏమో ఎక్కడో కొంతమంది మరణిస్తే ఆ మరణాలకు పలకరింపుకి వెళ్ళాడు. తిరుపతిలో చనిపోయినప్పుడు పలకరింపుకి వెళ్ళాడు. వచ్చాడు, ఎందుకంటే శవం కనబడితే వస్తాడు జగన్మోహన్ రెడ్డి. మీరు మంచి పనులకి రమ్మంటే ఎక్కడ వస్తాడో. సరే, ఆ పక్కన పెడితే ఇప్పుడు ఏం చెప్పాడు? మొన్న క్రితం నెల అనుకుంటా, జనవరి నెలాఖరు నుంచి నేను ప్రజల్లోకి వస్తున్నాను, ప్రజా పోరుబాట అన్నట్టుగా మాట్లాడాడు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం, కాబట్టి ఖచ్చితంగా వస్తానని మాట్లాడాడు. మళ్ళీ ఫిబ్రవరి 5వ తారీఖు మీద పెట్టుకున్నారు. కాకపోతే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని మార్చి 12కి వాయిదా వేసుకుంటున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతాం. అంటే నిత్యం అయితే విషయం చెప్పడం అయితే మానలా. వాళ్ళు అతనికి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్ అంతా కూడా విషయం చెబుతున్నారు ఏదో రకంగా. కాకపోతే జనంలోకి జగన్ అన్న మాట ఇంక మర్చిపోవాలి. ఎందుకంటే ఆ పరిస్థితులు చేజారిపోయినాయి. గతంలో జనంలోకి వచ్చాడు, పాదయాత్రలు చేశాడు, నమ్మించాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అన్నది 5 సంవత్సరాలు ప్రజలు చూశారు. ఈ రోజున మళ్ళీ జనంలోకి వెళ్ళి ఏం మాట్లాడతాడు? శ్రావణి ఆలోచించు. బయటకు వచ్చాడు, ఏం మాట్లాడతాడు? ఏం చేయని ఎక్కడెక్కడ నిలదీస్తారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించే అనుకుందాం. ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చాడమ్మా, ఏదో ఉన్న ధర్నాయో లేకపోతే ఏదన్నా చేశాడు అనుకోండి, అక్కడ కూటమి ప్రభుత్వం మేము చూస్తా ఊరుకోంగా పెద్ద ఫ్లెక్సీ పెడతాం. ఈ హయాంలో పెట్టినటువంటి బాకీలు, మా హయాంలో ఇచ్చినటువంటి నిధులు రెండు బోర్డు పెడతాం. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ కూటమి ప్రభుత్వం మేమేమి రానివ్వకుండా ప్రజా వ్యతిరేక చర్యలుగా చేపట్టి అడ్డుపడడం లాంటివి మేము చెయ్యం. అతను పాదయాత్ర చేసినప్పుడు కూడా చక్కగా చేశాడు కదా. నేను అంటుంది అటువంటి పొరపాట్లు ఏమీ చెయ్యం అతను చేసినట్టుగా. ఇప్పుడు యువగళం పాదయాత్రలో లోకేష్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. అటువంటి ప్రయత్నాలు మేమేం మైక్ లాక్కుంటాలో లేకపోతే పర్మిషన్లు ఇవ్వకుండా ఆఫ్ చేయడాలు ఇటువంటి ఏం చెయ్యం. అతను ఎక్కడ మీటింగ్ పెడితే ఆ ఊళ్ళో మా ఫ్లెక్సీలు ఎక్కుతాయి. ఖచ్చితంగా అతను దేని మీద ధర్నా చేస్తున్నాడో అతనిదే చాయిస్, సబ్జెక్ట్ అతనిదే. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడాడనుకోండి, ఆరోగ్యశ్రీ నిధులు ఎంత పెండింగ్ పెట్టాడు. మేము వచ్చిన తర్వాత ఏమి రిలీజ్ చేసాం, ఆరోగ్య రంగంలో మేము చేసినట్టు మార్పులు ఫ్లెక్సీ ఉంటుంది అక్కడ. ప్రజలకు అర్థం అవ్వాలిగా. వాళ్ళు ఎంత అప్పు చేశారో జనాలకి తెలియదు, ఏ డిపార్ట్మెంట్లో ఎంత తీసుకున్నారో తెలియదు అని చెప్పి వాళ్ళు ధీమానా ఎందుకు ఆ విధంగా అంటే ముఖ్యంగా చేస్తుంది ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది పార్టీని కాపాడుకోవడం. అతని పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు ఒకరికొకరు దారి చూసుకుంటున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు జగన్తో ఉంటే అనేటువంటి విధానంతో ఎవరికి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలి. కాకపోతే అతనికి కొంత కేడర్ ఉంది కదా, అతను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా అతను ఏదో మంచి చేస్తున్నాడేమో చేసాడేమో అని భావంలో ఉండే వ్యక్తులు, అది కులం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, ఎన్నో రకాల ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళందరినీ కాపాడుకోవాలిగా. అందుకని ఏదో చేసినట్టు యాక్ట్ చేయాలి. ఫీజు రియంబర్స్ గురించి మాట్లాడుకుందాం అమ్మ. ఫీజు రియంబర్స్ గురించి అతను వచ్చి ఏం మాట్లాడతాడు? ఈ రోజున అతను పెట్టిన బాకాయలు ఎంత తెలుసమ్మా? 3,480 కోట్లు. ఇది ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్కి. తర్వాత బడుల్లోని ఈ మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటారు కదా, అట్లా 1000 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఎవరు? కాంట్రాక్టర్స్కి. చిక్కీలు, కోడిగుడ్లు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించి 178 కోట్లు పెండింగ్ పెట్టాడు. తర్వాత పిల్లలకి బట్టలు కుట్టిస్తారో ఉన్నాయి కదా యూనిఫామ్స్కి, వాటికి 65 కోట్లు పెండింగ్ పెట్టాడు. మొత్తానికి టోటల్గా 5,278 కోట్లు పెండింగ్ పెట్టి అతను వెళ్ళాడు. ఈ 7 నెలల్లో అన్నీ తీర్చేయాలి, కొత్తగా వేసేయాలని చెప్పి అతను వస్తాడా? అడుగుతారు కదా. గతంలో ఉన్నటువంటి పేరుని మార్చేసి విద్యాదీవెనని మార్చుకున్నాడు అతను. విద్యాదీవెనని మార్చుకుని గతంలో ఏం చేసేవారమ్మా? కాలేజీల అకౌంట్స్లోనే డబ్బులు పడేవి. అప్పుడు పిల్లల్ని అడిగేవారు కాదు, అకౌంట్స్ వాళ్ళే మాట్లాడుతున్నారు, కాలేజీ వాళ్ళు మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఏమవుతుంది? తల్లి అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి అని ఇతను మార్చాడు. కాలేజీ వాళ్ళు ఏమంటారు? మాకు అనవసరం, మీకు అకౌంట్లో పడ్డా లేదో మాకు అనవసరం, మీరు డబ్బులు కడితే మీ పిల్లలకి హాల్ టికెట్ ఇస్తాం, పిల్లలకి పరీక్షలు రాయిస్తాం అనేటువంటి నిబంధనలు కాలేజీ వాళ్ళు పెట్టారు. ఎంతమంది నలిగిపోయారమ్మా గత 5 సంవత్సరాల్లో?
ఆఖరికి శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది. ఎందుకు? పరీక్షలు రానివ్వట్లా, హాల్ టికెట్లు ఇవ్వట్లా. ఎంతమంది తల్లిదండ్రులు అప్పులు పాలైపోయారు వీళ్ళ గురించి. కరోనా టైంలో శ్రావణి, కరోనా వచ్చింది కాబట్టి స్కూల్స్ ఏమీ తీయలేదు కాబట్టి ఎగ్గొట్టారు. ఎగ్గొడితే కాలేజీ వాళ్ళు ఏమన్నారు, మేము ఆఫ్లైన్లో అయినా క్లాసులు పెట్టాం కాబట్టి మాకు అనవసరం, అది గవర్నమెంట్ ఇచ్చిందో లేదో మీ అకౌంట్లో ఇస్తుందో మాకు సంబంధం లేదు, మీరు కట్టవలసిందే ఫీజులు, లేకపోతే ప్రమోట్ చేయం, సెకండరీకి హాల్ టికెట్ ఏమో, ఎగ్జామ్స్ రానివ్వమన్నారు. అంటే వ్యవస్థని చిన్నభిన్నం చేసేసాడు. ఇప్పుడు పేద ప్రజలు ఎందుకు ఆధారపడతారమ్మా ప్రభుత్వం మీద? వాళ్ళు చదువుకునే అవకాశం లేకే కదా, నేను ఫీజులు కట్టుకోలేకే కదా. అటువంటిప్పుడు ఆ కాలేజీ అకౌంట్లోనే వేయాలి కదా. అది మానేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలు తల్లుల అకౌంట్లో వేస్తాయి. ఎంతమందికి వచ్చింది? మొదటి విడతలో కనీసం ఒకసారి బటన్ నొక్కితే 50% పడలా కేసేమని చెప్పేసి బటన్ నొక్కి అని చెప్పాడు ప్రచారం. వాళ్ళ దాంట్లో పెద్ద పెద్ద యాడ్లు, నొక్కిన దాంట్లో సగం పడలా. ఈ విధంగా విడతల వారీగా వేసే డబ్బులు కూడా వేయకుండా అన్ని రకాలుగా. అదేవిధంగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చేటువంటి వాటికి అన్ని పెండింగ్ బకాయిలు. స్కూల్స్కి సంబంధించి మేము బయట రంగులు వేసేసారు, లోపల మౌలిక సదుపాయాలన్నిటికీ వాటికి కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వాల. ఇన్ని రకాలుగా చేసేసి ఈ రోజున బయటకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మేము దాదాపు 780 కోట్లకు సంబంధించి కొంత ఇచ్చాం, కొంత 200 కోట్ల పైగా ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న లోకేష్ గారు ప్రకటించారు. నువ్వు వచ్చింది ఎప్పుడు? ఆయన ఏమంటానంటే ఇదే దానే కాదు, ఆరోగ్యశ్రీకే అంతే. దాదాపు 1800 కోట్లు బాకీ పెట్టేసి వెళ్ళిపోయి ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు పేపర్లు ఎవరు రాస్తున్నారంటే ఆరోగ్యశ్రీకి బకాయిలు నిధులు రిలీజ్ చేయట్లేదు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ నిలివే పని అంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్పులు కూడా తెచ్చేశారు. మరి ఎందుకని అంత బకాయిలు ఉన్నాయి సార్? అది చాలా $1 మిలియన్ వచ్చిన. మీరు చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడికి అర్థం అవ్వలేదు. మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను? చంద్రబాబు గారే వైట్ పేపర్ రిలీజ్ చేశారు అసెంబ్లీలో. అప్పటి వరకు ఉన్న అప్పులు ఇంత అని చెప్పారు. అయినా కూడా నేను కామా పెట్టేదా ఫుల్ స్టాప్ పెట్టలా. ఇప్పటివరకు నాకున్న సమాచారం ఇది. ఇంకా తవ్వుతున్నాం, ఇంకెన్ని దొరుకుతాయో. నెల నెల రాష్ట్రం నుంచి ఆదాయం వస్తుంది, ప్రజలకు పెట్టేటువంటి ట్యాక్స్లు వస్తాయి. ఓ పక్క నుంచి వీళ్ళు బయట తెచ్చినటువంటి అప్పులు ఉన్నాయి. అది ఇది కలిపి దాదాపు 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయల నుంచి అంటున్నారు. కరెక్ట్గా ఎవరికి తెలియట్లా. 12 లక్షల కోట్ల రూపాయలు బాకీలు అంటున్నారు. ఇతరు ఏం చెప్తున్నాడు మాట్లాడితే, దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు మేము డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో వేసాను. పోనీ 3 లక్షల కోట్లు తీసేయండి, మిగతా 7 నుంచి 9 లక్షల కోట్లు ఏమైపోయినాయి? పోనీ ఉద్యోగులకి జీతాలు ఇచ్చావా సరైన టైంలోని? జీతాలు ఇవ్వలేదే, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదే, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇన్ని బకాయిలు పెట్టావే. పోనీ ఏమైనా నీటిపారుదల రంగం, ఏమైనా పోలవరం లాంటి దాన్ని ఏమైనా కట్టి దానికి ఏమైనా పెట్టావా? భవిష్యత్తు గురించి ఆలోచించేదో అనుకుంటాకే దానికి ఏమీ లేదే. రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని నాశనం చేసావు. ఇప్పుడు దాదాపు 500 నుంచి 600 కోట్ల ప్రజల మీద భారం పడింది. అంటే మీరు అడిగిన ప్రశ్నకి చాలామంది అడిగినా దానికి ఎప్పుడు సమాధానం లేదు. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటే, మా రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి సాధించేసాం, దేశ తలసరి ఆదాయం కంటే మందే ఎక్కువ ఆదాయం ఉంది, అనేకమైనటువంటి పెట్టుబడులు వచ్చేసినాయి, ప్రజలు సంతోషాలతో ఉన్నారు, ప్రజలు కోటీశ్వర్లు అయిపోయారు. ఈ మాటలన్నీ చెప్తాడు తప్ప, అరే ఇన్ని బకాయిలు తెచ్చావే, నువ్వు చెప్పినటువంటి కార్పొరేషన్ల పేరు తెచ్చేసావు. అందరికంటే మనం బాగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే మద్యపాన నిషేధం. నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతాను అన్నాడు. అది అటువంటి మద్యపానం మీదే దాన్ని ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చేసాడు. ఏమైపోయింది డబ్బు అంటే పెద్ద క్వశ్చన్ మార్కు. మనం ఈ మధ్యకాలం జరిగిన కలెక్టర్ మీటింగ్లో కూడా అన్నారు, కలెక్టర్లు చెప్పారు కదండి, కేంద్రం నుంచి దేనికో ఒక 1800 కోట్లు వచ్చినాయంట. 1800 కోట్లు ఏమైపోయినాయని చంద్రబాబు గారు అడిగారు. అంటే ట్రెజరీకి వచ్చినాయి సార్, తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినా మాకు తెలియదు అన్నారు వాళ్ళు. మరి ఎలా మాయమైపోతాయి అన్నీ? ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన అన్నిటికీ సమాధానం చెప్పే బాధ్యత ఎవరిపైన ఉంది సార్? అసలు ఎందుకని అంటే ఏమవుతుందంటమ్మా, సమాధానం చెప్పడం అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ప్రభుత్వంలో అధికారులు దిగిపోయారు, వాళ్ళకి చెప్పరు, కానీ బాధ్యత వహించాలి. ఖచ్చితంగా మీరు గడులకు సంబంధించి కానీ మద్యం సంబంధించి కానీ ఏ అయితే డబ్బులు డైవర్ట్ అయిపోయినాయో ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి ఎటువంటి అడ్డదిడ్డంగా ఇచ్చారో వాళ్ళంతా మీద చర్యలు జరుగుతున్నాయి. ఏమంటానంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల మెప్పు గురించి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ జైలుకి పోతారు, వీళ్ళు బాగానే ఉంటారు. నేను చెప్పాను కాబట్టి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను సంతకం పెట్టానంటే కుదరదు. ఆ తప్పో రైటో తెలుసుకోకుండా నువ్వు ఎలా పెట్టావు? ఆ తప్పో రైటో తెలుసుకోకుండా పెట్టడం అయితే నువ్వెందుకు అంత ఐఏఎస్ చదువుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళ బలైపోతారు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికంగా మీద ఒక జవాబుదారీతనంగా ప్రభుత్వం ఉండాలి. లేదు నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ముని ఇష్టం ఖర్చు పెట్టేస్తాను అంటే చూస్తా ఊరుకోరు, ఏదో రూపాయలు శిక్ష పడుతుంది వాళ్ళకి. అదే జరుగుద్ది భవిష్యత్తులో. మరి 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఇప్పుడు మిగిల్చిన బకాయిలకు సంబంధం లేదు, ఆ అమౌంట్ అంతా ఏమైందో అంటే $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.